తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ఆరోపించింది. యూపీ తరహాలో రౌడీ షీటర్లపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇక కేసీఆర్ పాలనలో అమరుల కుటుంబాలకే కాదు తెలంగాణ మొత్తానికి అన్యాయం జరిగిందని ఆరోపించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నాయకులు. చిన్న పిల్లలకు నాణ్యమైన పోషకాహారం, మంచి విద్య అందించే లక్ష్యంతో మోదీ సర్కార్ పనిచేస్తోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అంగన్వాడీలు దేశానికి సేవలు చేస్తున్నారని, వీరి జీతాలు పెరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. కరీంనగర్ కళాభారతిలో 8వ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్. ఈ స్కీమ్ అమల్లో కరీంనగర్ మొదటి స్థానంలో ఉందన్నారు. పోషణ్ అభియాన్ మాసోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అదే. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. చిన్నపిల్లలకు పోషకాహారంతో పాటు కేవలం పోషకాహారంతో పాటు నాణ్యమైన విద్య విషయంలో అవగాహన కల్పించాలి, ప్రజల్లో కూడా చైతన్యం కలిగించాలని చెప్పి ఒక ఆలోచనతోని 17th సెప్టెంబర్ స్టార్ట్ చేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు బండి సంజయ్. కరీంనగర్లోని మేరా యువ భారత్ కార్యాలయంలో నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలకు బండి సంజయ్ హాజరయ్యారు. పట్టపగలే గో సంరక్షకులపై కాల్పులు జరిపితే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ తరహాలో రౌడీ షీటర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్లో డైరెక్ట్ రౌడీ షీటర్ కానిస్టేబుల్ చంపేశారు. నిన్నగాక మొన్న హైదరాబాద్లో డైరెక్ట్ డీసీపీ గారి మీదే హత్యా ప్రయత్నం చేశారు. మొన్న గోరక్షకుడి మీద తుపాకుతో కాల్పులు జరిపారు. అంటే రౌడీ షీటర్స్ రాజ్యం వెళ్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఎవరి అండ వల్ల రెచ్చిపోతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అనేది. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. కేసీఆర్ పాలనలో అమరుల కుటుంబాలకే కాదు తెలంగాణ మొత్తానికి అన్యాయం జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కారుకు డ్రైవర్, క్లీనర్ లేరని, టైర్ పంక్చర్ అయిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు రామచంద్రరావు. బీజేపీ ఈరోజు ప్రజల మన్నన పొందింది. బీఆర్ఎస్ 0. కారు డాష్ అయింది. కారు మొన్నడకు మజ్లిస్ గ్యారేజ్లో ఉండే బయటకు వచ్చింది. ఇప్పుడు పంక్చర్ అయి ఉన్నది. కారు దేనికి పనికి రాకుండా అయిపోయింది. డ్రైవర్ లేరు, స్టీరింగ్ లేరు, కార్లు టైర్లు అని ఊడిపోయినాయి. పర్మనెంట్ షెడ్లో ఉన్నది అది. కాబట్టి ఇంకా ఆ కారు నుంచే బయటికి దిగిన వ్యక్తి ఏదైనా మాట్లాడితే దాని విషయంలో మనం రియాక్ట్ కాకపోవడం మంచిది. 10 ఏళ్ల కేసీఆర్ అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని చెప్పారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి సాధించిందేమీ లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ముసుగు కప్పుకొని కాంగ్రెస్ రూపంలో వస్తున్న ఎంఐఎం కుట్రలు జూబ్లీహిల్స్ ప్రజలు పసిగట్టాలన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూశారు, విసిగిపోయినారు ప్రజలు. కుటుంబ పాలన, కుంభకోణాలు, అవినీతి, తెలంగాణ సంపదను ఏ రకంగా దోపిడీ చేసి లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల మీద వడ్డీలు కట్టలేని పరిస్థితి తెలంగాణ సమాజం మీద రుద్దినటువంటి ఈ 10 సంవత్సరాల ప్రజలు, ఈ పాలనను ప్రజలు మర్చిపోలేరు. ఇవాళ మజ్లిస్ మరి అభ్యర్థిని కాంగ్రెస్ ముసుగులో ఇవాళ పోటీలో తిరిగినాడు. కాబట్టి వాళ్ళ ఎజెండా కాంగ్రెస్ ఎజెండా అయినా, బీఆర్ఎస్ ఎజెండా అయినా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ లో కేవలం మజ్లిస్ పెంచి పోషించాడు. కోటకొండ చేనేతకు జాతీయ స్థాయిలో గుర్తింపునకు కృషి చేస్తానన్నారు బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో కలిసి నారాయణపేట జిల్లాలో పర్యటించిన మురళీధర్రావు కోటకొండ చీరలను పరిశీలించారు. చేనేత అనేది అద్భుతమైన కళ అని కొనియాడారు. స్వదేశీ ఉత్పత్తుల వాడకంతోనే చేనేతకు ఆసరా ఉంటుందన్నారు. రాష్ట్రంలో పేరుగాంచిన వివిధ ప్రాంతాల మాదిరే కోటకొండ అనేది ఒక బ్రాండ్గా మారాలని చెప్పారు. గద్వాల్, పైతాన్, సికో, ఇతర రకాల చీరలను పరిశీలించారు నేతలు.